హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి చికెన్ మ్యారినేట్ చేసుకునే విధానంలోనే చికెన్ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే 1 కిలో వరకు చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీనిలో అయితే 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరైతే ఆనియన్స్ 1 కప్పు వరకు కూడా ఫ్రై చేసుకుని ఉంచుకోండి. ఇందులో అయితే ఒక హాఫ్ కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక హాఫ్ కప్ కొత్తిమీర తరుగు, 4 స్పూన్ల వరకు పుదీనా తరుగు వేసుకుని ఇందులో 4 స్పూన్ల నెయ్యినైతే వేసుకోండి. ఇది ఫ్రెష్గా ఉన్న నెయ్యి అయితేనే బాగుంటుంది. సో ఫ్రెష్ నెయ్యి వేసుకుని ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాజ్ చేసినట్టుగా అయితే మీరు బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇదైతే మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి. కిలో చికెన్కి అయితే ఒక్క నిమ్మకాయ అయితే ఫుల్గా సరిపోద్దండి నిమ్మరసం. సో నిమ్మరసాన్ని అయితే ఇలా పిండేసుకోండి. నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. సో మీరైతే కొద్దిగా పసుపును, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఈ మూడింటిని వేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి బాగా. చూస్తే ప్రాసెస్ అయితే లెంతీగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి కనుక మీరు ఇలా ట్రై చేసి దమ్ బిర్యానీ కనుక చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసి తింటారు. అంత టేస్టీ అయితే ఉంటుందండి. చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా మన ఛానల్లో అయితే ఉంది, ఒక్కసారి చూసేయండి. ఇక ఇందులో అయితే 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 10 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక 10 యాలకులు అయితే వేసుకోవాలండి. నేనైతే కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి మీకు ఈ కొలతలు అయితే చెప్తున్నాను. హాఫ్ కిలో అయితే మీరు సగం సగం తీసుకోండి. ఇక ఇందులో అయితే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుని ఇప్పుడే అసలు పనండి. ఇక ఇదంతా కూడా ఆ పీసెస్కి పట్టేలాగా బాగా అయితే మసాజ్ చేసుకోవాలండి ఈ పీసెస్కి అయితే. ఇక మంచిగా ముక్కలకైతే ఇలా మసాజ్ చేసిన తర్వాత మీరైతే గంట వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మూత పెట్టేసి. తర్వాత మీరు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని తింటే సూపర్ అంటారన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.